ఆపరేషన్ సింధూర్ కు తాత్కాలికంగా బ్రేకులేసిన భారత ప్రభుత్వం దౌత్యపరంగా పాకిస్తాన్ను అన్ని విధాలుగా ఎండగట్టే ప్రక్రియలో ఉంది. ఆ దిశగా బహుముఖ వ్యూహాన్ని పాటిస్తున్న భారత్ విదేశాంగ శాఖ పాకిస్తాన్ ఉగ్రమూలాలు తెలిసిన దేశాలతో టచ్లోకి వెళ్లింది. ఇక విదేశాంగ మంత్రి జైశంకర్ ఆఫ్ఘనిస్తాన్ను పాలించే తాలిబాన్లతో చర్చిస్తున్నారు. ఇక అదే టైంలో విదేశాలకు భారత ప్రతినిధి బృందాలను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో విపక్షాలను సైతం కలుపుకుపోతోంది. భారత ప్రభుత్వం యుద్ధనీతి తర్వాత దౌత్యనీతిని సమర్థంగా అమలు చేస్తోంది. పాకిస్తాన్ను పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని వ్యతిరేకించే దేశాలతో సంప్రదింపులు జరుపుతున్న భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు పొరుగుదేశ వైఖరిని ఎండగడుతోంది. ఈ ఉద్రిక్తతల వేళ దౌత్యనీతిలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వంలో తాత్కాలిక విదేశాంగ మంత్రిగా ఉన్న ఆమిర్ ఖాన్ ముతాఖీతో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఫోన్లో మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడిని తాలిబాన్లు ఖండించడాన్ని జైశంకర్ స్వాగతించారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ఎక్స్ వేదికగా వెల్లడించారు. తాలిబాన్ ప్రభుత్వంతో భారత అత్యున్నత మంత్రి ఒకరు చర్చలు జరపడం ఇదే మొదటిసారవుతుంది. పహల్గామ్ ఉగ్రదాడిని తాలిబాన్ ప్రభుత్వం తీవ్ర స్వరంతో ఖండించింది. పైగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య విభేదాలు సృష్టించేందుకు పాకిస్తాన్ శాయశక్తులా ప్రయత్నించిన సంగతి ఈ చర్చల సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ ప్రజల మధ్య నిరంతర స్నేహ సంబంధాలు కొనసాగాలని ఇద్దరు మంత్రులు ఆకాంక్షించారు. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారంతో ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమని, ఉగ్రవాదంపై పోరు మరింత సమర్థంగా కొనసాగే అవకాశం ఉంటుందని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు. భారత్ ప్రయోగించిన ఓ క్షిపణి తమ భూభాగంలో పడినట్లు పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేసిందని ఆఫ్ఘనిస్తాన్ అంగీకరించింది. తమకు ఎలాంటి హాని జరగలేదని, అదంతా అవాస్తవమేనని తాలిబాన్ నేతలు వెల్లడించారు. ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రితో జైశంకర్ మాట్లాడక ముందే పాకిస్తాన్పై ద్వైపాక్షికంగా, అంతర్జాతీయంగా ఒత్తిడి తెచ్చేందుకు భారత్ ప్రయత్నిస్తూనే ఉంది. పలు దేశాల రాయబారులు, విదేశాంగ మంత్రులకు కేంద్రం ప్రత్యేక బ్రీఫింగ్ ఇచ్చింది. దానికి కొనసాగింపుగానే ఉగ్రవాదాన్ని పెంచి పోషించే క్రమంలో పాకిస్తాన్ పోషిస్తున్న పాత్రను అంతర్జాతీయ సమాజానికి వివరించే భారత ప్రతినిధి బృందాల్ని పంపేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందుకోసం వివిధ రాజకీయ పార్టీలతో బృందాల్ని ఏర్పాటు చేయబోతోంది. ప్రభుత్వ ప్రయత్నాలకు అన్ని పార్టీలు మద్దతిస్తున్నాయి. తొలి నుంచి పాకిస్తాన్ దుశ్చర్యలన్నింటినీ పూసగుచ్చినట్లు విదేశీ నేతలకు వివరించాలని విపక్షాలు కోరుతున్నాయి. శాంతి मतलब एक एब्स्ट्रैक्ट शब्द नहीं है, ये ऐसा भाव नहीं है जो आपने बोल दिया और निकल लिया. इसके लिए आपने कितनी कोशिशें की हैं. 1 2 3 बात साफ है. आपको आपके राज्य के अंदर और आपको इतिहास भी देखना है. अव्वल तो डेमोक्रेसी डिपेंडिंग तो छोड़िए, रूट भी नहीं उसका हो पाया आज तक. आपकी सेना फर्क करना भूल जाती है कि ये ए है और ये बी है. आतंक की प्रयोगशालाएं चलाना आपकी नीति का हिस्सा हो जाता है, मतलब राज्य की नीति का. उस संदर्भ में अगर आप सिर्फ शांति की शब्द बोलेंगे और उसके पीछे के भाव को 1 2 3 स्टेप बाय स्टेप एड्रेस नहीं करेंगे, फिर किस प्रकार की शांति. ప్రతి ప్రతినిధి బృందంలో 5-6 ఎంపీలు ఉంటారు. వారికి సహాయంగా ఒక విదేశాంగ శాఖ అధికారితో పాటు కేంద్ర ప్రభుత్వ అధికారి కూడా విదేశాలకు పెడతారు. మొత్తం 8 గ్రూపులు ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిర్ణయించుకున్నట్లు సమాచారం. 10 రోజుల వ్యవధిలో ఈ బృందాలు విదేశాల్లో పర్యటించి తమకు అప్పగించిన పనిని పూర్తి చేస్తాయి. మే 4వ వారం నుంచి జూన్ 1వ వారం వరకు ఈ పర్యటనలు ఉంటాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ ఏ విధంగా మద్దతు పలుకుతోందనే విషయాన్ని, ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదంపై భారత్ జరిపిన పోరాటాన్ని పలు ఆధారాల ద్వారా విదేశాలకు వివరించనున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతర పరిణామాల వల్లే ఆపరేషన్ సింధూర్ చేపట్టాల్సి వచ్చిందని భారత బృందాలు వివరించబోతున్నాయి. భవిష్యత్తులో ఉగ్రదాడులు జరిగితే భారత స్పందన ఇంతకంటే తీవ్రంగా ఉంటుందని చెప్పబోతున్నారు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని కూడా కుండబద్దలు కొట్టబోతున్నారు. ఉగ్రవాద స్థావరాలు, వారికి మద్దతిచ్చే వారిపై మాత్రమే దాడులు చేశామని, పాకిస్తాన్ ప్రజలపై తమకు ఎలాంటి ద్వేషం లేదని కూడా ప్రకటించబోతున్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉగ్రవాదులకు సహకరించడంలో ఎన్నో ఏళ్లుగా పాకిస్తాన్ అనుసరిస్తున్న పాత్రను, దానివల్ల ప్రపంచ దేశాలకు పొంచి ఉన్న ముప్పును కూడా వివరిస్తారు.
కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలతో చర్చలు జరుపుతోందని, త్వరలో ఈ బృందాలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దేశ ఐక్యతను ప్రదర్శించడానికి చేసే ఒక సమష్టి ప్రయత్నంగా దీన్ని అభివర్ణించాయి. ఈ బృందాలు విదేశీ ప్రభుత్వాలు, రక్షణ అధికారులు, మీడియా సంస్థలతో చర్చలు జరపనున్నారు. ఒక ప్రతినిధి బృందానికి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నాయకత్వం వహించే అవకాశం ఉంది. బీజేపీకి కొమ్ము కాస్తున్నారని ఆయనపై కాంగ్రెస్ పెద్దలు గుర్రుగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ చర్యలను సమర్థిస్తామని ग्रैंड वर्ल्ड पार्टी ప్రకటించింది. 25 तारीख को सारे एनडीए के मुख्यमंत्रियों को बुलाया गया है. क्या कर्नाटक के मुख्यमंत्री क्यों नहीं, तमिलनाडु के मुख्यमंत्री क्यों नहीं, पश्चिम बंगाल के मुख्यमंत्री क्यों नहीं, जम्मू और कश्मीर के मुख्यमंत्री क्यों नहीं, पंजाब के मुख्यमंत्री क्यों नहीं, तेलंगाना के मुख्यमंत्री क्यों नहीं, हिमाचल के मुख्यमंत्री क्यों नहीं, सिर्फ एनडीए के मुख्यमंत्री को बुलाया जाता है. तो ये राजनीतिकरण है, पर राष्ट्रीय हित सर्वोपरि है. और कांग्रेस पार्टी से पूछा गया है कि ये बहुदलीय जो पार्लियामेंट जो संसदीय दिल्ली के प्रतिनिधिमंडल जाएगा सांसदों का, उसमें आप शामिल होइए. हम जरूर इसमें शामिल होंगे और जो कुछ हमें करना है हम करेंगे. ఏదేమైనా పాకిస్తాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టాలన్న దృఢ నిశ్చయంతో భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తన ప్రయత్నంలో అందరినీ కలుపుకుపోతోంది.